యూఎస్ లో గ్రీన్ కార్డ్ అనేది చాలా టఫ్ అంటుంటారు. కానీ నేను రీసెంట్ గా ఒక వీడియో చూశాను. అదేంటంటే ఒక 7 కోట్లు 8 కోట్లు ఉంటే చాలు గ్రీన్ కార్డ్ వచ్చింది అని అన్నారు. అసలు నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకసారి చెప్పండి సార్. ఇండియన్స్ లో చాలా మంది 6 to 8 crores అనే అమౌంట్ కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ గ్రీన్ కార్డ్ వీసా అప్లై చేసుకుంటాను కానీ వచ్చేసి అన్ని ఎర్ర తివ్వచ్చుబిల్స్ ఏం పిలవరు మనల్ని. ఐటీ ఇండియన్ ట్యాక్స్ పేయర్ గా ఉండేసి వైట్ అమౌంట్ ని 8 CR చేంజ్ 8 to 9 CR వైట్ అమౌంట్ కలిగి ఉన్న వాళ్ళు మన ఇండియన్ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ నుంచి క్లియరెన్స్ లెటర్ తీసేసుకొని వాళ్ళు వీళ్ళ యొక్క బ్యాంక్ ఇక్కడ ఉన్న వైట్ అమౌంట్ అకౌంట్ హోల్డర్ ఎవరున్నారో ఈ అమౌంట్ని యూఎస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ప్లస్ అమెరికన్ గవర్నమెంట్ సో రెండు గవర్నమెంట్కి యాజ్ అన్ లీగల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని అక్కడ అమెరికన్ గవర్నమెంట్ అకౌంట్కి వాళ్ళొక అంటే లైక్ యాజ్ అన్ EB-5 వీసా అంటారు దీన్ని, ఇన్వెస్టర్ వీసాస్. వీళ్ళు 8 CR చేంజ్ అమౌంట్ వైట్ అమౌంట్ అమెరికన్ గవర్నమెంట్కి పే చేసిన తర్వాత వాళ్ళు టెంపరీ గ్రీన్ కార్డ్ అని చెప్పేసి టోటల్ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే వాళ్ళు అప్ టు 18 years పిల్లలైతే వీళ్ళకి అప్ టు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఫస్ట్ టెంపరీ గ్రీన్ కార్డ్ 6 years ఇస్తారు. వీళ్ళు యూఎస్లోకి వెళ్ళేసి ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తే వంతుల వారుగా అమౌంట్ రిలీజ్ చేస్తారు. అమెరికన్ గవర్నమెంట్ అగైన్ మన పేమెంట్ మనకి రిమూవ్ చేస్తే దీంతో మనం బిజినెస్ ఎస్టాబ్లిష్డ్ చేసేసుకొని అక్కడున్న అమెరికన్ ఇమిగ్రెంట్స్కి అప్ టు 6 members మనం జాబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేసేసి ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తూ ఉంటే అప్ టు 1 year ఈ సైకిల్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనకి పర్మనెంట్ గ్రీన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది EB-5 వీసా యొక్క ఉద్దేశం. సో డబ్బున్న ప్రతి ఒక్కరు అమెరికన్ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి వీల్లేదు.